ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్వి రంగారావు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. భారతీయ జనతా పార్టీ ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో వారి యొక్క పెర్ఫార్మెన్స్ గణనీయంగా పడిపోయింది. 2019లో 62 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ ఈసారి 33 స్థానాలకే సంతృప్తి పడవలసి వచ్చింది. ఈ 33 స్థానాలలో కూడా యూపీలో అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క లోక్సభ అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పడింది. ఈస్టర్న్ యూపీలో 28 సీట్లు ఉంటే అందులో 8 గెలవగలిగారు. ఈస్టర్న్ యూపీ అంటే కాశీ చుట్టుపక్కల ప్రాంతాలు. వెస్టర్న్ యూపీలో 13 స్థానాలకి 8 గెలిచారు. అలాగే అవధ్ రీజియన్లో 13 స్థానాలకి 6 గెలిచారు. అవధ్ రీజియన్ అంటే ఫైజాబాదు, అయోధ్య ఉన్నాయి కదా, అయోధ్య చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్ళు 6 సీట్లే గెలవగలిగారు. అలాగే బీజేపీ యొక్క ఓటు శాతం కూడా 8% పడిపోయింది, తగ్గింది 8%. ఈ నేపథ్యంలో అసమ్మతి బాగా రాగాలు వినపడుతున్నాయి. మొన్న జూలై 14న స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లే కాకుండా ఎమ్మెల్యేస్, ఎంపీస్, లోక్సభలో ఓడిపోయిన అభ్యర్థులతో కలిపి ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పరిస్తే అక్కడ చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మధ్య విభేదాలు బహిరంగమైనమాట. యోగి గారు ఈసారి మనం ఎలక్షన్ ఓడిపోవడం కారణము అతి విశ్వాసము మరియు కొన్ని వర్గాలు మన నుండి వేరే పార్టీలకి ఓటేయటం, షిఫ్ట్ అవటం వల్ల మనం ఈ ఎన్నికల్లో తక్కువ అభ్యర్థులను లోక్సభకి పంపించగలిగామని వారు చెప్పడం జరిగింది. వారిని ఇంచుమించు ఎదుర్కొంటూ మౌర్య గారు ఏమన్నారంటే, పార్టీని, ప్రజల్ని విస్మరించడం వల్లనే మనం ఓడిపోయాము. గవర్నమెంట్ కన్నా పార్టీ ముఖ్యం, పార్టీ కన్నా ప్రజలు ముఖ్యం. వారిని విస్మరించడం వల్ల మనము ఓడిపోయామని వారు చెప్పడం కూడా జరిగింది. వీరితో పాటు అనుప్రియ పటేలు, నిషాద్ గారు కూడా అసమ్మతి, గవర్నమెంట్ మీద వారి యొక్క అసమ్మతిని కూడా తెలియచెప్పడం జరిగింది. యోగి గారు గత 7 ఏళ్ళుగా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వారు కొన్ని గణనీయమైన అభివృద్ధి యూపీలో తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము చాలా మెరుగైంది. ఆయన ప్రజాకర్షణ గల నాయకుడు. ఆయన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకి చాలా ప్రజాదరణ ఉంది. ఆయన ఓట్ క్యాచింగ్ మనిషి ఆయన. అలాగే పరిశ్రమలకి అనువైన వాతావరణాన్ని కూడా ఆయన తీసుకురావటము జరిగింది. గ్యాంగ్స్టర్స్ని వాళ్ళని పూర్తిగా ఎలిమినేట్ చేశారు. భూ కబ్జాదారులు ఎవరు ఉన్న వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. అక్రమ నిర్మాణాలని వారు బుల్డోజర్ ద్వారా తొలగించడం కూడా జరిగింది. బీజేపీ స్టేట్ యూనిట్ ఒక 45 మందిని ఇంటర్వ్యూ చేసి ఒక రిపోర్టుని మన సెంట్రల్ బీజేపీకి పంపించడము జరిగింది. అందులో 6 ముఖ్యమైన కారణాలను వారు చెప్పడం జరిగింది. యూపీలో బీజేపీ యొక్క లోక్సభ పెర్ఫార్మెన్స్ తగ్గడానికి ముఖ్యమైన కారణాలను వాళ్ళు విశదీకరించడం జరిగింది. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే, బ్యూరోక్రసీ మీద యోగి గారు ఎక్కువగా ఆధారపడటం వల్ల, వారిలో ఎక్కువ మంది ఎస్పీ, బీఎస్పీ సానుభూతి పరులు ఉండటం వల్ల మన ప్రజల్ని, మన పార్టీని వారు పట్టించుకోలేదు, విస్మరించారని కూడా చెప్పడం జరిగింది. రెండవ కారణము పేపర్ లీకేజీలు. పేపర్ లీకేజ్ గత 7 ఏళ్ళలో 15 సార్లు పేపర్లు లీక్ అవ్వటము జరిగింది. మూడవ కారణము గవర్నమెంట్ ఉద్యోగాల్లో కాంట్రాక్టు వర్కర్లని నియమించడం అన్నమాట. పర్మనెంట్ జాబ్స్ గురించి యువత వేచి ఉంటే ఆ పర్మనెంట్ ప్లేసుల్లో కాంట్రాక్ట్ వర్కర్స్ని ద్వారా నింపటము ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి రగిల్చింది. నాలుగవది ఫెటిగ్. 7 ఫేజుల పోలింగ్లో కార్యకర్తలు చాలా అలసట పొందారన్నమాట. ఎందుకంటే అంత 7 ఫేజుల ఓటింగ్లో అలసత్వం కూడా ఒక ముఖ్యమైన కారణంగా చెప్తున్నారు. తర్వాత బహుజన సమాజ్ పార్టీ ముస్లిమ్స్ 24 సీట్లు ఇచ్చినా వారు ఎక్కడ గెలవలేకపోయారు. 10% ఓటింగ్ వాళ్ళది పడిపోయింది. ఆ 10% ఓటింగ్ కూడా ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్కే వెళ్ళటము జరిగింది. ఈ 6 కారణాలు
వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క విభేదాలు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఉన్న విభేదాలని అతి తొందరగా పరిష్కరించుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బైపోల్స్ ఉన్నాయి. 10 అసెంబ్లీ ఎన్నికల్లో బైపోల్స్ ఉన్నాయి. బైపోల్స్లో దీని యొక్క ప్రభావం పడకుండా ముందుగానే సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చాలామంది సూచిస్తున్నారు. అలాగే యోగి గారు క్యాబినెట్ని విస్తరించవచ్చు. అలాగే మోడీ గారు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మార్పు చేయవచ్చు. ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రినే బాధ్యుడు చేయటము ఎంత మాత్రమూ సబబు కాదని నా ఒపీనియన్. లోక్సభ ఎన్నికల్లో మోడీ గారి పేరు మీదనే లోక్సభకి వెళ్ళారు. మోడీ గ్యారంటీ అని చెప్పి వాళ్ళు వెళ్ళటం జరిగింది. విజయాలన్నీ కూడా మోడీ ఖాతాలో, అపవిజయాలన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడి ఖాతాలో వేయటము ఏమాత్రము సరికాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.